హాయ్ అండి. నా పేరు రమేష్. ఈరోజు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వైరింగ్ చూద్దాము. మనకు ఫేస్ ఉంటుంది. ఫేస్ని తీసుకుపోయి థర్మోస్టాట్కి కలుపుకోవాలి. ఈ థర్మోస్టాట్ ఏం చేస్తుంది అంటే ఒక స్విచ్ లెక్క పనిచేస్తుంది. మనకి ఎవాపరేటర్లో కూలింగ్ బట్టి ఆపరేషన్ అవుతుంటుంది. ఎవాపరేటర్లో మనం పెట్టిన కూలింగ్ సైఫోన్ వచ్చిందనుకో, వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇది కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి రిలేకి కనెక్షన్ ఆఫ్ అయిపోతుంది. రిలేలో మనకి స్టార్టింగ్ రన్నింగ్ అని రెండు ఉంటాయి. మనం రన్నింగ్ ఇవ్వాలి దీన్ని. నెక్స్ట్ మనకి ఫ్రిడ్జ్లో ఒక బల్బు కావాలి కాబట్టి ఆ బల్బు కోసం ఏం చేస్తాం అంటే స్విచ్కి ఫేస్ కరెంట్ ఇస్తాం. మనం ఫేస్ కరెంట్ ఇచ్చినప్పుడు ఆ స్విచ్ నుంచి మళ్ళీ తీసుకుపోయి బల్బుకి ఇస్తాం. ఈ బల్బు వెలుగుద్దా అప్పుడు వెలగదు, ఎందుకంటే దానికి న్యూట్రల్ లేదు. న్యూట్రల్ ఏం చేస్తాం, న్యూట్రల్ తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తాం దానికి బల్బుకి. న్యూట్రల్ని డైరెక్ట్ ఇస్తే ఈ స్విచ్ ఆన్ అయితే బల్బు వెలిగిపోతుంది డైరెక్ట్ మనకి. నెక్స్ట్ ఏంటి, మనకి కంప్రెసర్ ఆన్ కావాలంటే ఓఎల్పి రిలే ఫేస్ న్యూట్రల్ రెండు ఉండాలి కదా. ఇప్పుడు థర్మోస్టాట్ నుంచి మనకు ఫేస్ వచ్చింది, న్యూట్రల్ రాలేదు. డైరెక్ట్ ఇట్లా కూడా తీసుకోవచ్చు దీనికి న్యూట్రల్ ఓఎల్పి. కానీ మనకి ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఈ ఓఎల్పి నుంచే మనం బల్బుకి న్యూట్రల్ వైర్ ఇస్తాం. ఎట్లా చెప్పినా, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి మొత్తం బల్బు కాడికి కొత్త వైర్ పొందాలంటే వైర్ ఎక్కువ పడుతుంది మనకి. అట్లా కాకుండా ఓఎల్పి కాడ ఆల్రెడీ న్యూట్రల్ ఉంది కాబట్టి ఇదే న్యూట్రల్ నుంచి తీసుకొని బల్బుకి ఇస్తాం మనం.